Good morning, students. This is Kishore Dasri. Today I am discussing inheritance concept. This is the one of the feature of object-oriented programming. Okay. In the inheritance concepts, I will cover what is inheritance, syntax, how it will be, what is the mechanism of inheritance, and different types. Okay. Coming to the concept. First of all, what is inheritance? Inheritance is the capability of one class to acquire properties and characteristics from another class. In C++, inheritance is a process in which one object acquires all the properties and behaviors of its parent object automatically. In such way, you can reuse and extend or modify the attributes and behaviors which are defined in other class. Basically, what is meant by inheritance? Inheritance is a process of inherit the one inherit the properties of one class to one class from another class. అంటే ఒక క్లాస్లో ఉన్న attributes అండ్ ఇట్స్ బిహేవియర్. సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్, అదే మన డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ వేరే క్లాస్లో ఎక్వైర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే ఇన్హెరిటెన్స్, బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ సూపర్ క్లాస్. ఓకే, next, subclass, the class that inherits properties from another class is called subclass. అంటే మనం ఏ క్లాస్ నుంచే వేరే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇక్కడ ఇన్హెరిట్ చేసుకుంటామో ఏదైతే క్లాస్ ఉందో దాన్ని సబ్ క్లాస్ అంటాం. ఆర్ డెరైవ్డ్ క్లాస్. సూపర్ క్లాస్, ది క్లాస్ హూజ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్హెరిటెడ్ బై సబ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్టీస్, మన పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మనం ఎలా అక్వైర్ చేసుకుంటామో, పేరెంట్ చైల్డ్, పేరెంట్ యొక్క బిహేవియర్ ప్రాపర్టీస్. నార్మల్గా చెప్పాలంటే ఆస్తులు, అలవాట్లు. జనరల్గా మన యాటిట్యూడ్ కానీ మన బిహేవియర్ కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆస్తులు అలా చెప్పాలి అంటే ఆ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్, హౌస్, ల్యాండ్, కార్, బైక్స్, ఎవ్రీథింగ్ పేరెంట్స్ నుంచి చైల్డ్కి వస్తాయి కదా, పేరెంట్స్ నుంచి చైల్డ్కి వస్తాయి. చైల్డ్ ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు, అవసరం లేని తీసేయచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. అంటే పేరెంట్స్ క్లాస్ ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకుంటాం. దట్స్ వై దాన్ని ఏమంటాం, ఇన్హెరిట్ ది ప్రాపర్టీస్. చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ హిస్ పేరెంట్ క్లాస్. ఏ క్లాస్ అయితే ప్రాపర్టీస్ ఇస్తుందో దాన్ని పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అంటాం. ఆ ప్రాపర్టీస్ని ఏ క్లాస్ అయితే యూజ్ చేసుకుంటుందో అది సబ్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్. ఓకే, ఈ త్రీ ఎలా అయినా మనం వాడుకోవచ్చు. ఓకే, వై అండ్ వెన్ టు యూజ్ ఇన్హెరిటెన్స్. Why? In normal programming, each and every class you have to write like this: class
సిఎస్సి, క్లాస్ ఈసీఈ, క్లాస్ ట్రిపుల్. మన ప్రోగ్రాంలో ఏంటంటే 3 బ్రాంచెస్, వాళ్ళ ఎన్రోల్మెంట్, ప్రింట్ ఐడి ప్రింట్ తీయటం. క్లాస్ సిఎస్సి స్టూడెంట్ నెంబర్, నేమ్, ఎన్రోల్మెంట్ ఫంక్షన్, ఐడి ప్రింట్ ఫంక్షన్. క్లాస్ ఈసీఈ స్టూడెంట్ నెంబర్, నేమ్, ఎన్రోల్మెంట్ ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్. క్లాస్ ట్రిపుల్ స్టూడెంట్ నెంబర్, నేమ్, ఎన్రోల్మెంట్ ఫంక్షన్, ఐడి ప్రింట్ ఫంక్షన్. అంటే 3 క్లాసెస్కి సేమ్ వేరియబుల్స్ అండ్ సేమ్ మెంబర్ ఫంక్షన్స్. సేమ్ వేరియబుల్స్, సేమ్ ఫంక్షన్స్, సేమ్ వేరియబుల్స్, సేమ్ ఫంక్షన్స్. అంటే అన్ని వేరియబుల్స్కి డిక్లేర్ చేశాం కాబట్టి మెమరీ అలొకేషన్ అవ్వాలి. అన్ని ఫంక్షన్స్ ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుంది, మెమరీ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ చేయాలి కదా, దీనివల్ల మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ పెరిగిద్ది. ఒకే యాక్షన్ ఒక 100 క్లాసెస్లో పెర్ఫామ్ చేయటం కన్నా ఈ అనౌన్స్మెంట్ అందరూ కలిపి ఒకసారి ఇవ్వడం బెటర్ కదా. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మన కాలేజీలో ఒక నోటీస్ ఉంది. ఆ నోటీసు ప్రతి క్లాస్కి అనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎగ్జామ్ ఫీజు డేట్ లేదంటే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది. ఎగ్జామ్ షెడ్యూల్ అందరికీ ఒకేలా ఉంది. అందరూ ఒకే షెడ్యూల్ ఉన్నప్పుడు కాలేజీలో ఉన్న ఒక 15 రూమ్స్కి లేదా ఒక 30 రూమ్స్కి 4 బ్రాంచులు, 5 బ్రాంచులు అనుకోండి, 20 రూములు ఉంటాయి. సెక్షన్లు పెరిగితే 40 అవుతాయి. అంటే 40 రూములకి 40 ప్రింట్లు తీయటం బెటరా? అందరికీ ఒకటేది కాబట్టి అందరికీ ఒక కాపీ అందరికీ ఇచ్చిరావడం, అదే చెప్పడం బెటర్ అనౌన్స్మెంట్. అంటే అన్ని క్లాసులకి సపరేట్గా కావాలి అంటే అన్ని ప్రింట్లు తీయాలి. దానివల్ల ఏమవుతుంది, పేపర్ వేస్ట్, ప్రింటింగ్ వేస్ట్. ఓకే, అలా కాకుండా కోడ్ రీయూజబిలిటీ అంటే ఈ ప్రోగ్రాంలో ఈ ఎగ్జాంపుల్లో ఇదే కోడ్ అన్నిటికి ఉందిగా, సేమ్ వేరియబుల్స్, ఫంక్షన్స్, అంటే అన్ని చోట్ల అవే ఉన్నాయి. లేదు ఇవి కాకుండా ఇప్పుడు క్లాస్ ఈసీ ఉంది, సిఎస్సి ఉంది, ఏదైనా 1 more ఫంక్షన్ రాయాలనుకో, అయినా ఇవన్నీ డిక్లేర్ చేయ అవసరం లేదుగా, అక్కడ వేరే ఫంక్షన్ రాసుకుంటాం. ఇది దీంతో పాటు అనదర్ ఫీచర్. అంటే ఉన్న యాట్రిబ్యూట్స్ని, బిహేవియర్ని వాడుకుంటూ ఇంకా కావాల్సినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, అదే కోడ్ ప్రోగ్రామ్ అంతా. సరే, గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఆ స్లైడ్లో ఏంటంటే మనం ఎలా బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఇదే కోడ్ 3 క్లాసెస్కి ఉన్నాయి. జనరల్గా ఏంటి, మనకి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్రాంచెస్ 13 or 14 ఉన్నాయి. అంటే అన్ని క్లాసెస్కి అయ్యే కోడ్ రాస్తే ఏమవుద్ది, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ పెరగడం వల్ల లైన్ ఆఫ్ కోడ్ పెరిగిపోతుంది. ఇంకొకటి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ పెరగడం వల్ల మెమరీ ఎక్కువ కావాలి. ఓకే, సింటాక్స్ ఫర్ ఇన్హెరిటెన్స్. సింపుల్గా చెప్పాలంటే సింటాక్స్ ఫర్ డెరైవ్డ్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ నేమ్, కోలన్, యాక్సిస్ మోడ్, బేస్ క్లాస్ నేమ్. అంటే డెరైవ్డ్ క్లాస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ క్లాసు, పేరెంట్ క్లాసు నేమ్స్ అనుకుందాం. క్లాస్, చైల్డ్ క్లాస్, ప్రైవేట్, పేరెంట్ క్లాస్, పేరెంట్ క్లాస్, చైల్డ్, ప్రైవేట్, పేరెంట్. అంటే అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇక్కడ
what is derived class name? It is a name of derived class. Access mode. The access mode specifies whether the features of base class are publicly inherited or privately inherited. It can be public or private. మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి కదా, ఆ స్పెసిఫైయర్స్లో పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ అయి ఉండొచ్చు. ఓకే, అంటే పబ్లిక్లో ఉన్న ప్రాపర్టీసా ప్రైవేట్లో ఉన్న ప్రాపర్టీసా. ఓకే, పబ్లిక్లో ఉందనుకో ఈజీగా ఇన్హెరిట్ చేయొచ్చు, ప్రైవేట్గా ఉందనుకో మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బేస్ క్లాస్? ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ది బేస్ క్లాస్. ది సింటాక్స్ ఫర్ derived class. When the base class is privately inherited by the derived class, public members of base class becomes the private members of derived class. Therefore, the public members of the base class are not accessible by the objects of the derived class, only by the member functions of derived class. When the base class is privately inherited by the derived class, the public members of base class becomes the private members of derived class. Okay, అంటే బేస్ క్లాస్లో ఉన్న మనం ప్రైవేట్గా ఇన్హెరిట్ అంటే యాక్సెస్ మోడ్ ప్రైవేట్ అని పెట్టామనుకో, యాక్సెస్ మోడ్ ప్రైవేట్గా పెట్టినప్పుడు బేస్ క్లాస్లో పబ్లిక్లో ఉన్న ప్రాపర్టీస్ డెరైవ్డ్ క్లాస్కి ప్రైవేట్ క్లాస్ ప్రాపర్టీస్ అవుతాయి. ఓకే, when the base class is publicly inherited by the derived class, the public members of base class also becoming public members of derived class. Therefore, the public members of base class is accessible by the objects of derived class as well as the member functions of the base class. In C++, the default mode of access is private. అంటే యాక్సిస్ మోడ్ ఉంది కదా, అది డిఫాల్ట్గా ప్రైవేట్ ఉంటుంది. ది ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ బేస్ క్లాస్ ఆర్ నెవర్ ఇన్హెరిటెడ్. అంటే బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ ఇన్హెరిట్ చేయలేం, ఓన్లీ పబ్లిక్ మెంబర్సే చేయగలం. ఈ యాక్సిస్ మోడ్ పబ్లిక్ అన్నాం అనుకో, అప్పుడు బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీస్ డెరైవ్డ్ క్లాస్లో పబ్లిక్ ప్రాపర్టీస్ అవుతాయి. ఇక్కడ యాక్సిస్ మోడ్ దగ్గర అంటే ఇక్కడ ఈ యాక్సిస్ మోడ్ దగ్గర మనం ప్రైవేట్ మెన్షన్ చేసామనుకో, బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీస్ డెరైవ్డ్ క్లాస్లో ప్రైవేట్ ప్రాపర్టీస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెషన్ I will explain the exam. Next topic is access control in inheritance or visibility mode. That means if the base class access specifiers are private, protected, public. These are basic access specifiers. In the base class, the properties of the base class in private, then the properties are this class doesn't allow inheritance. That means you can't derive the base class private properties. అంటే మన బేస్ క్లాస్లో ప్రైవేట్ అని పెట్టి మెథడ్స్ని కానీ కన్స్ట్రక్టర్స్ని కానీ వేరియబుల్స్ని కానీ డిక్లేర్ చేస్తే వాటిని రెస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒక్క సేమ్ క్లాస్లోనే పాసిబుల్ అయింది. మిగతా ఏ ఇన్హెరిటెడ్ క్లాసెస్లో కూడా ఎక్కడ పాసిబుల్ అవ్వదు. అంటే డజంట్ ఎలో ప్రైవేట్ క్లాస్ మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. అంటే బేస్ క్లాస్లో ప్రైవేట్లో ఉన్న మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్ని ఇన్హెరిట్ చేయలేం. అది ఎక్కడికైనా సరే, ప్రైవేట్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, ప్రొటెక్టెడ్ అవ్వచ్చు, ఎందులోకి ఇన్హెరిట్ చేయలేం. మన సింటాక్స్లో ఏంటి? బేస్ క్లాస్ కొలన్
యాక్సెస్ స్పెసిఫైయర్ డెరైవ్డ్ క్లాస్ అంటే యాక్సెస్ స్పెసిఫైయర్లో పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఏదైనా పెట్టచ్చు కదా. అక్కడ ఏంటంటే బేస్ క్లాస్లో ప్రైవేట్ ప్రాపర్టీస్ అంటే ప్రైవేట్ డేటా మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్ని మనం ఇన్హెరిట్ చేయలేం. దిస్ ఇస్ ది ఫస్ట్ రూల్. సెకండ్ వన్, ఇఫ్ ది బేస్ క్లాస్ మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అంటే ప్రొటెక్టెడ్లో ఉంటే ఏమవుతుంది, ప్రొటెక్టెడ్లో ఉంటే మనం పబ్లిక్ పెట్టామనుకో సింటాక్స్లో పైన, దట్ మీన్స్ బేస్ క్లాస్ ప్రొటెక్టెడ్, పబ్లిక్ కావాలంటే ప్రొటెక్టెడ్ అయి పెట్టాలి, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అయితే ప్రొటెక్టెడ్ అలా. ఇఫ్ ది పబ్లిక్ బేస్ క్లాస్లో పబ్లిక్లో ఉన్నాయి డేటా మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్, అప్పుడు ఏమవుతుంది, నువ్వు పబ్లిక్ అయితే పబ్లిక్, ప్రైవేట్ అయితే ప్రైవేటు, ప్రొటెక్టెడ్ అయితే ప్రొటెక్టెడ్, ఎలా అయినా ఎలో అవుతుంది. ఓకే, దీస్ ఆర్ యాక్సెస్ కంట్రోల్ ఆర్ విజిబిలిటీ డెరైవ్డ్ క్లాస్ విజిబిలిటీ మెథడ్స్. ఓకే, ప్రైవేట్లో ఉన్న డేటా మెంబర్స్ ఫస్ట్ రూల్ గుర్తుంచుకోండి, ప్రైవేట్లో ఉన్న డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ మనం ఏవి ఇన్హెరిట్ చేయలేం. ఓకే, ఎలో చేయదు. ఓకే, బేస్ క్లాస్లో ప్రొటెక్టెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి మీరు పబ్లిక్ పెట్టినా ప్రొటెక్ట్ అవుతాయి, పబ్లిక్లో పెట్టినా ప్రొటెక్టెడ్ అవుతాయి, ప్రైవేట్ పెడితే ప్రైవేట్లో ఉంటాయి, ప్రొటెక్ట్ పెడితే ప్రొటెక్ట్లో ఉంటాయి. పబ్లిక్ క్లాస్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకో, అంటే క్లాస్లో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీస్, దట్ ఈస్ పబ్లిక్లో ఉన్న డేటా మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్, అవన్నీ పబ్లిక్ పెడితే పబ్లిక్, ప్రైవేట్ పెడితే ప్రైవేట్. ఓకే, దీస్ ఆర్ యాక్సెస్ కంట్రోల్ అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఇన్ inheritance concept. This is the for example program for inheritance, that is simple inheritance. Okay, here this is the class called as base class. This is base class, this is the base class, this is the derived class, class CPP teacher is the derived class. Okay, derived class. Okay, what is it having in base class? Public properties, teacher. Here the class name and function name is same, that's why here using constructor. In the constructor just a simple output statement, that is hi guys, I am your teacher. Next data member is string, college name equal to MVR. Okay, this is the inherit derived class, that is CPP teacher and public. CPP teacher is another constructor. Cout I am a CPP teacher, string main subject equal to CPP. This is the derived class properties. అంటే బేస్ క్లాస్లో ఏమున్నాయి మనకి, ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ స్ట్రింగ్, డెరైవ్డ్ క్లాస్లో అనదర్ అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ స్టేట్మెంట్ ఒక స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ నేమ్ ఈస్ అనదర్ string name is Kishore. Okay, coming to the main function, CPP object, CPP teacher space OBJ, that is OBJ is object for CPP teacher class. Cout statement name OBJ dot name, cout college name OBJ dot college name, cout main subject OBJ dot main subject.
రిటర్న్ 0. యాక్చువల్గా మెయిన్లో స్టేట్మెంట్స్ ఏమున్నాయి? సిఅవుట్ స్టేట్మెంట్స్ నేము, కాలేజ్ నేమ్, సబ్జెక్ట్ నేమ్. నేమ్, కాలేజ్ నేమ్, సబ్జెక్ట్ నేమ్, ఈ మూడే మెయిన్ ఫంక్షన్లో ఉన్నాయి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. హాయ్ గైస్, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ సిపిపి టీచర్. ఇవన్నీ మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ స్టేట్మెంట్సా? కాదు. ఇందులో ఒకటి ఐఎమ్ ఏ టీచర్ అనేది బేస్ క్లాస్లోది, ఐఎమ్ ఏ సిపిపి టీచర్ అనేది డెరైవ్డ్ క్లాస్లోది. ఇక్కడ బేస్ క్లాస్కి ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా? బేస్ క్లాస్ దట్ ఈస్ టీచర్. టీచర్ ఓబీజీ ఏమైనా ఉందా? టీచర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల. కానీ డెరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ డెరైవ్డ్ క్లాస్ ఏం చేస్తుంది? ఇక్కడ బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్, మెంబర్ ఫంక్షన్స్ని, మెంబర్స్ని. ఇక్కడ మెంబర్ ఫంక్షన్ ఏంటి? టీచర్ ఈజ్ ఏ మెంబర్ ఫంక్షన్. దిస్ ఈజ్ ది డేటా మెంబర్. ఈ డేటా మెంబర్ని ఇక్కడ యూజ్ చేసాం. కాలేజ్ నేమ్ ఇక్కడ యూజ్ చేసాం. ఇది డెరైవ్డ్ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ సిపిపి అండ్ కిషోర్. వీటిని యూజ్ చేసాం. అంటే సింపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో సింగిల్ బేస్ క్లాస్, సింగిల్ డెరైవ్డ్ క్లాస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని డెరైవ్డ్ క్లాస్లో ఇన్హెరిట్ చేస్తే దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. జనరల్గా ఎగ్జాంపుల్లో ఎక్కువ ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ యూజ్ చేసాం. మనం కావాలంటే పబ్లిక్, ప్రొటెక్టెడ్ పెట్టి శాంపిల్ ప్రోగ్రామ్స్ రాసుకోండి. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్. what types of inheritance is there? Generally, నెంబర్ ఆఫ్ బేస్ క్లాస్ని బట్టి, నెంబర్ ఆఫ్ డెరైవ్డ్ క్లాసెస్ని బట్టి, వే ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ని బట్టి టైప్స్ అనేది డిసైడ్ అయింది. ఓకే, we can decide the type of the inheritance is depend upon way of inheritance and number of classes. For example, simple inheritance. సింపుల్ ఇన్హెరిటెన్స్లో జనరల్గా సింగిల్ ఇన్హెరిటెన్సే ఉంటుంది. అంటే ఇప్పుడు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి 4 క్లాసెస్ ఉన్నా క్లాస్ ఏ నుంచి క్లాస్ బికి, క్లాస్ సి నుంచి క్లాస్ డికి ఇస్తే దట్ ఈస్ సింపుల్ ఇన్హెరిటెన్స్. దెర్ ఈజ్ ఎవ్రీ ఇన్హెరిటెన్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్, వన్ డెరైవ్డ్ క్లాస్. అంటే ఒక ఎగ్జాంపుల్లో మనకి మోర్ దాన్ 2 క్లాసెస్ ఉన్నాయి, కానీ ఒక క్లాస్ నుంచి అంటే ఒక బేస్ క్లాస్, ఒక డెరైవ్డ్ క్లాసే ఉన్నాయి అనుకో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓన్లీ వన్ బేస్ క్లాస్, వన్ డెరైవ్డ్ క్లాస్. మల్టిపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు, ఉన్నా సరే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, మల్టిపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏం లేదు. ఏబి సిడి ఇలా 2 ఇన్హెరిటెన్స్ ఉన్నాయి, కానీ ప్రతి ఇన్హెరిటెన్స్లో బేస్ క్లాస్ ఒకటే, డెరైవ్డ్ క్లాస్ ఒకటి, బేస్ క్లాస్ ఒకటి, డెరైవ్డ్ క్లాస్ ఒకటి. ఓకే, నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అండ్ మల్టీ లెవెల్ అంటే ఏ టు బి, బి టు సి, లైక్ దట్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక బేస్ క్లాసు, సెవరల్ డెరైవ్డ్ క్లాసు. హైరార్కికల్, జస్ట్ ఏకి బిసి ఒక బేస్ క్లాసు, ఏకి బిసి అనే డెరైవ్డ్ క్లాస్ ఉన్నాయి, బికి డిఈ, సికి ఈఎఫ్, అలా నెంబర్ ఆఫ్ బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ ఉంటే అవి హైరార్కికల్. హైబ్రిడ్ అంటే మల్టిపుల్ hierarchical, combination of more base class and derived class. This is the single inheritance. Single inheritance is one of the type of inheritance in which derived class inherit only one base class. Provide reusability by allowing the derived classes to inherit the feature of base class using objects. A class whose properties are inherited for reusability are called as parent class or superclass or base class, where the class that inherits the properties from the base class or superclass is called as a
child class or derived class or subclass. Let's learn further about the concept of single inheritance in C++. In the single inheritance, ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పే కదా, ఒక బేస్ క్లాసు ఒక డెరైవ్డ్ క్లాస్, ఒక బేస్ క్లాసు ఒక డెరైవ్డ్ క్లాస్. ఇక్కడ టెర్మినాలజీ వచ్చేటప్పటికి బేస్ డెరైవ్డ్, దిస్ ఈజ్ బేస్ డెరైవ్డ్, బేస్ డెరైవ్డ్, లేదు పేరెంట్ చైల్డ్, పేరెంట్ చైల్డ్, పేరెంట్ చైల్డ్, అంటే పేరెంట్ క్లాస్ ఒక ప్రాపర్టీస్ చైల్డ్ తీసుకుంటాం కదా, లైక్ దట్. లేదు అంటే సూపర్ క్లాసు సబ్ క్లాసు, సూపర్ క్లాస్ సబ్ క్లాస్, ఒకటి సూపర్ క్లాసు ఒకటి సబ్ క్లాస్. అంటే జనరల్గా 3 వేలో మనం టెర్మినాలజీ యూజ్ చేసుకోవచ్చు. బేసు డెరైవ్డ్, పేరెంట్ చైల్డ్, సూపరు సబ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింగిల్ ఇన్హెరిటెన్స్ చెప్పే కదా, 1 బేస్ క్లాస్ 1 డెరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ డెరైవ్డ్ క్లాస్లో యూజ్ చేసుకుంటాం. అన్నీ యూజ్ చేసుకోవచ్చు, కొన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఉంది మీకు, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో టీచర్ అనేది బేస్ క్లాసు, సిపిపి టీచర్ డెరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్లో మెంబర్ ఫంక్షన్ ఉంది, డేటా మెంబర్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ ఏలో స్ట్రింగ్ స్టూడెంట్ డీటెయిల్సే అనుకుందాం. క్లాస్ ఏలో స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ బ్రాంచ్ అనే డేటా మెంబర్స్ ఉన్నాయి. క్లాస్ ఏని క్లాస్ బికి ఇన్హెరిట్ చేసాం. ఇన్హెరిట్ చేసినప్పుడు ఆ మెంబర్ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ రోల్ రిజిస్టర్ నెంబర్ వరకే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ది సింటాక్స్. హియర్ సింటాక్స్, క్లాస్ సబ్ క్లాస్ నేమ్, యాక్సిస్ మోడ్, బేస్ క్లాస్. ఇది డెరైవ్డ్ క్లాస్ నేమ్, ఇది బేస్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ సూపర్ క్లాస్. క్లాస్ సబ్ క్లాస్ నేమ్ కోలన్ యాక్సిస్ మోడ్ అంటే ఇక్కడ ప్రైవేటా పబ్లికా ప్రొటెక్టెడా, ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు సింపుల్ ఇన్హెరిటెన్స్ ఉందనుకో, బేస్ క్లాస్లో ప్రాపర్టీస్ అన్ని పబ్లిక్లో ఉన్నాయి, డెరైవ్డ్ క్లాస్లో ప్రాపర్టీస్ ఎలా అనేది ఇక్కడ డిసైడ్ అయింది. లేదు ఇక్కడ ఏంటంటే బేస్ క్లాస్లో ఉన్న ప్రొటెక్టెడ్ యా పబ్లిక్ యా ఇలా అనేది డిసైడ్ అయింది. ఓకే, దిస్ ఇస్ ది సింటాక్స్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. నేనేం చేస్తున్నానంటే మీకు ప్రోగ్రామ్స్ అన్ని ఒకే వేలో జనరేట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్. ఇది సింపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్. కన్స్ట్రక్టర్ యూజ్ చేసి రాశాను. సింగిల్ అవుట్పుట్ స్టేట్మెంటే ఉంటుంది. మల్టిపుల్ రాసుకోవచ్చు, పెద్ద ప్రోగ్రామ్ రాయొచ్చు, కానీ మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయటానికి ఒక ప్రోగ్రామ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్కి ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఏ బి అనే 2 క్లాసులు ఇచ్చాను, ఇది సింపుల్కి. మల్టిపుల్ అనుకో ఏబిసి 3 వస్తాను. అదే కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసి అయ్యే క్లాసెస్ రాసుకోవచ్చు. లేదు హైయర్ మల్టిపుల్ అన్నాం అనుకో, ఏకి బి ఇన్హెరిట్ చేస్తాం, ఏకి సి 2 డెరైవ్డ్ క్లాసెస్ యూజ్ చేస్తాం. దానివల్ల ఈజీగా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది ఎగ్జాంపుల్. దిస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. హియర్ క్లాస్ ఏ, దిస్ ది బేస్ క్లాస్, దిస్ ఇస్ ది బేస్ క్లాస్. బేస్ క్లాస్లో ఏమున్నాయి, సింపుల్ అవుట్పుట్ స్టేట్మెంట్, ఒక కన్స్ట్రక్టర్ ఉంది పబ్లిక్లో, అవుట్పుట్ స్టేట్మెంట్ కన్స్ట్రక్టర్ ఏ, కన్స్ట్రక్టర్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ బి. మన సింటాక్స్ ఏంటి, సబ్ క్లాసు
యాక్సిస్ మోడ్, బేస్ క్లాస్. ఇక్కడ సబ్ క్లాస్ వచ్చేటప్పటికి డైరెక్ట్ క్లాస్ ఏంటి ఇక్కడ బి, సబ్ క్లాస్ డైరెక్ట్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఏదైనా ఒకటే. బి బి క్లాస్ బి కోలన్ పబ్లిక్ ఏ అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని బికి ఇన్హెరిట్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈస్ ది యాక్సిస్ స్పెసిఫైయర్. ది బి ఈస్ derived class. This is the derived class. B constructor B of class. Coming to main function. Simple. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన నీడ్ లేదు. ఎందుకు, మనం ఏ సపరేట్గా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏంటి, క్లాస్ బికి క్లాస్ ఏ ప్రాపర్టీస్ మొత్తం ఇన్హెరిట్ చేసాం కాబట్టి క్లాస్ బికే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సింపుల్గా క్లాస్ బి అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ని క్లాస్ బి ఓబీజే దీన్ని క్రియేట్ చేసాం. ఈ క్రియేట్ చేయగానే జనరల్గా ఇది కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని కాల్ చేయాల్సిన నీడ్ లేదు. కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ మామూలు నార్మల్ ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ కాబట్టి కాల్ చేయాల్సిన నీడ్ లేదు. డైరెక్ట్గా ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ బి ఓబీజే ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ప్రోగ్రామ్ ఈ లైన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ కన్స్ట్రక్టర్ సిఅవుట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. కన్స్ట్రక్టర్ ఆఫ్ ఏ క్లాస్ అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ సిఅవుట్ స్టేట్మెంట్ ఇది కన్స్ట్రక్టర్ ఆఫ్ బి క్లాస్ ఇది ప్రింట్ అయింది. ఇది దిస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సింపుల్ అండ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇలా రాస్తే మీకు సింపుల్గా సరిపోయింది. ఎగ్జామ్ స్పెసిఫిక్గా ఏదన్నా టాపిక్ ఇచ్చి టాస్క్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయమంటే అప్పుడు మీరు వేరేగా రాసుకోవాలి. లేదంటే సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఇదే కాన్సెప్ట్ ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది మీకు ఎగ్జామ్లో. ఓకే, ఇవాళ ఏమేమి టాపిక్స్ కవర్ చేసాం, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్, నీడ్ ఫర్ ఇన్హెరిటెన్స్, అడ్వాంటేజెస్, యాక్సిస్ స్పెసిఫైయర్స్ అంటే మోడ్స్, విజిబిలిటీ మోడ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది, ఇంకా డిఫరెంట్ టైప్స్ అండ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగిలిన కాన్సెప్ట్స్ అంటే మిగిలిన టైప్స్ మల్టిపుల్ మల్టీ లెవెల్ అవి చెప్పుకుందాం. ఓకే, టుడే సెషన్ ఈజ్ ఓవర్. హ్యావ్ ఎ నైస్ డే.